వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు పైథాన్ వీడియోస్లో పైథాన్ ఐడెంటిఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. పైథాన్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి, పైథాన్ ఐడెంటిఫైర్ని డిక్లేర్ చేయడానికి రూల్స్ ఏంటి, అండ్ పైథాన్లో కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటి, ఇవన్నీ టాపిక్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఎంటిటీస్ లైక్ వేరియబుల్స్, క్లాసెస్, ఫంక్షన్స్ ఇన్ ఏ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే పైథాన్లోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్ అంటే మనం వేరియబుల్స్కి కానీ, క్లాసెస్కి కానీ, ఫంక్షన్స్ కానీ ఇచ్చే నేమ్సే మనం డిఫైన్ చేసే నేమ్స్నే ఐడెంటిఫైర్ అంటారనమాట. సపోజ్ ఇంటి ఏ అంటాం, ఒకవే ఏ ఈక్వల్ టు 2 అంటాం. ఈ 2 తీసుకొచ్చి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నేమ్ ఇచ్చాం ఏ అని. సో ఇది ఒక వేరియబుల్కి నేమ్ ఇచ్చాం ఏ అని, అంటే ఇది ఐడెంటిఫైర్. అయితే క్లాస్ డిఫైన్ చేస్తాం. క్లాస్ స్టూడెంట్ అని డిఫైన్ చేశాను అనుకోండి. సో ఇది ఒక ఐడెంటిఫైర్. ఇలా క్లాస్కి కానీ, వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇచ్చే నేమ్స్ని ఐడెంటిఫైర్స్ అంటారు. సో రూల్స్ ఫర్ డిక్లేరింగ్ ఐడెంటిఫైర్స్ని డిక్లేర్ చేయాలంటే రూల్స్ ఏంటి? ఇట్ మే కంటైన్ అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్స్కోర్స్. సో ఐడెంటిఫైర్లో ఏమేమి ఉండొచ్చు? అప్పర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, ఆల్ క్యాపిటల్ లెటర్స్, ఆల్ స్మాల్ లెటర్స్, డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 అండ్ అండర్స్కోర్స్. ఇవి మాత్రమే ఐడెంటిఫైర్ నేమ్స్లో అలౌ అవుతాయి. ఇంకా ఇట్ షుడ్ నాట్ బీ కీవర్డ్. మనం ప్రీవియస్ వీడియోలో 35 కీవర్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏ కీవర్డ్ కూడా మనం ఐడెంటిఫైర్ నేమ్గా ఇవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్, సమ్ మల్టిప్లికేషన్ సింబల్, ప్లస్, హ్యాష్, డాట్, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ కూడా ఐడెంటిఫైర్ నేమ్లో ఉండకూడదు. షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్తో స్టార్ట్ అవ్వద్దు. అప్పర్ కేస్ లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు, లోవర్ కేస్ లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, కానీ డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఇవన్నీ కూడా రూల్స్ ఫర్ డిక్లేరింగ్ ద ఐడెంటిఫైర్స్. ఫస్ట్ రూల్ ఏంటి? క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, 0 to 9 అండ్ అండర్స్కోర్, ఇవన్నీ ఎలా అవుతాయి. సో కీవర్డ్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్ లైక్ హ్యాష్, స్టార్, డాట్, ఇవేమీ ఉండకూడదు. నెక్స్ట్ ఏ డిజిట్తో కూడా 0, 1, 2 ఇలా ఏ డిజిట్తో కూడా స్టార్ట్ అవ్వద్దు స్టార్టింగ్. నెక్స్ట్ సమ్ నేమింగ్ కన్వెన్షన్స్, అంటే మనం పైథాన్లో ఉపయోగించే మనం ఐడెంటిఫైర్స్కి నేమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కన్వెన్షన్స్ ఏముంటాయి, మనకి ఈజీగా ఉండడానికి మనం ఎలా ఉపయోగించవచ్చు, నేమ్స్ ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. క్లాస్ నేమ్ అప్పర్ కేస్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అంటే సపోజ్ మనం ఏదైనా ఒక ఐడెంటిఫైర్ నేమ్ అప్పర్ కేస్ లెటర్తో స్టార్ట్ చేస్తాం అనుకోండి, అది క్లాస్ అని మనం అనుకుంటాం అనమాట. అంటే సో క్లాస్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పర్ కేస్ లెటర్తో స్టార్ట్ చేసుకోవాలి, లైక్ దిస్. సో క్లాస్ నేమ్ అప్పర్ కేస్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా వేరియబుల్కి అండర్ స్కోర్ ప్రిఫిక్ ఉందనుకోండి, అది ప్రైవేట్ ఐడెంటిఫైర్ అని అర్థం. అంటే దాని స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అన్ని ఫంక్షన్స్కి, ఆ ప్రోగ్రాంలో అన్ని మెథడ్స్కి, మాడ్యూల్స్కి దాని స్కోప్ ఉండదు, అది విజిబుల్ అవ్వదు. సో అది ప్రైవేట్ ఐడెంటిఫైర్ అని మీనింగ్. దానికి ముందు అండర్ స్కోర్ ఉంటే, లైక్ దిస్ అండర్ స్కోర్ ఏ అని ఉందనుకోండి, ఇది ప్రైవేట్ ఐడెంటిఫైర్. నెక్స్ట్ 2 అండర్ స్కోర్స్ ఉన్నాయి అనుకోండి దానికి ముందు, అది స్ట్రాంగ్లీ ప్రైవేట్ ఐడెంటిఫైర్ అని మీనింగ్, లైక్ దిస్. ఓకే, ఇవి నేమింగ్ కన్వెన్షన్స్ ఇన్ పైథాన్.